నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ బంగ్లాదేశ్ అప్డేట్స్ ఏంటి, జరిగిన స్టోరీ ఏంటి, ఒక్కొక్కరి పర్సెప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే క్లారిటీ మనం ఈ వీడియోలో తీసుకుందాం. సో ఒక ఫుల్ లెంత్ వీడియో కాకుండా ఒక కట్ షార్ట్ వీడియో లాగా దీన్ని చేస్తూ ఎవరెవరి పర్సెప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారిగా మనం మాట్లాడుకుందాం. సో ఇందులో భాగంగా యూనుస్ ప్రభుత్వం కూడా ఈరోజు గద్దె దిగబోతుందా అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. అది నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకు అంటే ఒక అల్టిమేటం జారీ చేయడం అయితే జరిగింది. ఇన్కిలాబ్ మాంచో అనే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వేల మంది గుమిగూడి మొత్తానికి వాళ్ళంతా కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏమిటి అంటే 24 గంటల్లో ఈ ఎవరైతే షరీఫ్ ఒస్మాన్ హదీ ఎవరైతే చనిపోయాడో వాడిని ఎవరు చంపారు, వాళ్ళకి ఏం శిక్ష వేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మాకు కావాలి. ఒకవేళ అలా గనక జరగకపోతే యూనుస్ ప్రభుత్వం కూడా గద్దె దిగుతుంది షేక్ హసీనా ప్రభుత్వం లాగా అని అల్టిమేటం జారీ చేశారు. ఇది ఇన్కిలాబ్ మాంచో అనే పార్టీ. అయితే ఇక్కడ రెండు పార్టీలు కీలకంగా ఉన్నాయండి. ఇన్కిలాబ్ మాంచో అనే పార్టీ, మరోవైపు ఎన్సిపి నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఇవి రెండు కూడా ఏదో 1971 నుంచి వచ్చాయి ఈ పార్టీలు బంగ్లాదేశ్లో అనేది కానే కాదు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎవరైతే యూత్ ఫామ్ అయ్యారో ఆ యూత్ వెనక ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో, సో ఓవరాల్గా వాళ్ళందరి డైరెక్షన్లో ఈ యూత్ అంతా గుమిగూడి పార్టీలుగా ఆవిర్భవించారు. అందులోనే ఈ నేషనల్ సిటిజన్ పార్టీ ఒకటి, ఆ తర్వాత ఇన్కిలాబ్ మాంచో అనే పార్టీ. ఈ రెండు కూడా ఉద్భవించాయి, 2024లో ఉద్భవించాయి ఇవి. ఇందులో ప్రామినెంట్ లీడర్స్ అనేవాడు ఎవడూ లేడు. మొన్న చనిపోయిన ఉస్మాన్ హదీ కూడా, షరీఫ్ హదీ కూడా ఒక నార్మల్ లీడర్. అతను ఎవరు అనేది కూడా మొన్న 2024 వరకు ఎవడికి తెలియదు. అతను ఒక స్టూడెంట్ లీడర్ లాగా ఉన్నాడు, ఇంకా అతని పనులు అతను చేసుకుంటూ తెర మీదకి వచ్చేసాడు అనూహ్యంగా. సో అతను అండ్ మొన్నటికి మొన్న ఒకడు మన సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో, చికెన్ నెక్ కారిడార్ అంటాం కదా, అది కోడి మేడను విరిచినట్టు విరిచేస్తాం మేము, ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కూడా బంగ్లాదేశ్లో కలుపుకుంటామని చెప్పి హస్నత్ అబ్దుల్లా అనేవాడు, వాడు నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపికి సంబంధించిన వాడు కూడా నోటికి వచ్చిన వాట్ల కూతలన్నీ వాగాడు. అండ్ ఈ ఎన్సిపికి సంబంధించిన హస్నత్ అబ్దుల్లా అలా మాట్లాడితే రెండో అతను అంటే ఈ హదీ చనిపోయిన తర్వాత ఇంకొకతన్ని కూడా, సిగ్దర్ అనే వ్యక్తిని, అతన్ని కూడా షూట్ చేశారు. పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారని చెప్పాలి. సో షూట్ చేస్తే అది చెవు స్కిన్ పక్క నుంచి పోయి మెదడులోంచి మళ్ళీ బయటకు వచ్చింది ఆ బుల్లెట్. సో అతను చనిపోయాడని చెప్తున్నారు. లేదు ఇప్పుడు బతికే ఉన్నాడు, చాలా కొన ప్రాణంలో ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. బట్ చనిపోయాడు అని కనుక అనుకుంటే ఇప్పటివరకు ఉన్న వార్త ప్రకారం, లేదా అతను ఇంకా బతికే ఉన్నాడు అని, వాట్ ఎవర్ ఏది నిజమో మనకి ఇంకా పూర్తి ఆ ప్రూఫ్ ఆధారం లేదు. బట్ ఎనీవేస్ ఈ సిగ్దర్ అనే వ్యక్తిని పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారు. ఈ షూట్ చేసింది కూడా ఒక మహిళ అనే అనుమానం కలుగుతోంది. ఆ మహిళ ఎక్కడో రెంట్కు ఉండి దూరంగా ఇతన్ని కొంతమందిని ఫాలో అవుతూ ఆవిడ షూట్ చేసిందని తెలుస్తోంది. ఆ రెంట్కున్న ఇంట్లో మందు బాటిళ్ళు, డ్రగ్స్ రిలేటెడ్ అవన్నీ కూడా దొరికాయి. మరి ఆ మహిళకు అమెరికాతో లింక్ ఉందా, చైనాతో లింక్ ఉందా, పాకిస్తాన్తో ఉందా, ఇండియాతో ఉందా అనే అనుమానం ఇంకా తీరలేదు ఎవరికి. బట్ ఎనీవేస్ ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టు నేషనల్ సిటిజన్స్ పార్టీ, తర్వాత ఇన్కిలాబ్ మాంచో, ఈ రెండు కూడా 2024లో వీళ్ళ ఎయిమ్ ఏంటిది అసలు అని అంటే, ఒక పొలిటికల్ డామినేషన్ అనేది బంగ్లాదేశ్లో ఉండొద్దు, ఒక సెక్యులర్గా ఉండాల్సిన గవర్నెన్స్ రావాలి, తర్వాత ఈ పెద్ద పెద్ద పర్సనాలిటీసు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ నెపోటిజం అనేది తగ్గి, అండ్ వీళ్ళంతా ఈ కరప్షన్ చేసేసి ఈ పిల్లల్ని ఫారెన్కి పంపించి ఉన్న బంగ్లాదేశ్లోనే పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉంటూ వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఇన్స్టాగ్రాములలో ఇట్లాంటి వాటిల్లో పోస్ట్ చేస్తూ వాళ్ళు స్టైల్ అండ్ లావిష్గా బతుకుతున్నారు. మా దేశాన్ని మాత్రం కరప్షన్తో ముంచేస్తున్నారు. కాబట్టి మాకు ఒక కొత్త బంగ్లాదేశ్ కావాలి, ఒక రెవల్యూషనరీగా మేము ముందుకొస్తే మాకు ఒక క్లీన్ అండ్ నీట్ బంగ్లాదేశ్ కావాలి అనే ఇట్లాంటి ఉద్దేశాలతోటి ముఖ్యంగా వాళ్ళు బీఎన్పీని తిడుతున్నారు, అవామీ లీగ్ని కూడా తిడుతున్నారు. సో ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీస్ రెండైతే ఉన్నాయో వాటిని తిడుతూ ఈ ఇన్కిలాబ్ మాంచో అండ్ ఎన్సిపి రెండు కూడా ఉద్భవించాయి. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎస్, మన దేశంలో ఎప్పుడు కరప్షన్ ఉండొద్దు, ఇట్లా స్టూడెంట్స్ ఆలోచించడం, యూత్ ఆలోచించడం. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి, షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఊస్ట్ చేసే విధంగా రెజిమ్ చేంజ్కి మరి ఇదే స్టూడెంట్స్ పాల్పడ్డారా, ఈ స్టూడెంట్స్ వెనక పెద్ద చరిత్రే ఉందా, లింకులు ఉన్నాయా అనే విషయం మనం ఇదివరకు మాట్లాడుకున్నాం.
సో దీని వెనక డీప్ స్టేట్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే. ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడున్న యూనుస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే అల్టిమేటం అయితే వాళ్ళు జారీ చేశారు. అంటే మరి దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, సో నీ సొంత దేశంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే నువ్వు షేక్ హసీనాని తిట్టినా పర్వాలేదు, మొహమ్మద్ యూనిస్ని తిట్టినా పర్వాలేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ ఇంకిలాబ్ మాంచో అనే పార్టీ ఏమంటుందంటే, ఇదంతా భారత్ సృష్టిస్తున్న అల్లకల్లోలం మన దేశంలో అని వాళ్ళు ఈ హదీ చనిపోయినాక వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇదంతా భారత్ క్రియేట్ చేస్తున్న రక్కస్ ఇదంతా కూడా, దీని వెనక భారత్ ఉంది అని. అండ్ భారత్ చాలా క్లియర్గా చెప్పింది, ఏ అల్లరి వెనక భారత్ ఉండదు, అలాంటి పని భారత్ ఎప్పుడూ చెయ్యదు అని చెప్పింది. ఈలోపు ఈ ఎవడైతే ఉన్నాడో మొహమ్మద్ ముత్తాలిబ్ సిక్దర్, ఇతన్ని చంపిన వాళ్ళను కానీ, లేకపోతే ఇదివరకు ఎవడైతే ఈ హదీ ఉన్నాడో షరీఫ్ హదీ, అతన్ని చంపిన వాళ్ళ విషయానికి వస్తే కూడా షరీఫ్ హదీని అన్నోన్ గన్మెన్ చంపారు. సో ఈ అన్నోన్ గన్మెన్ని ప్రోత్సహించేదే భారత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే భారత్ మీద కూడా వీళ్ళు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సో ఇది ఇప్పుడు అక్కడున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మొహమ్మద్ యూనిస్ ఏమంటున్నాడంటే, ఈ దీపు చంద్రదాస్ ఎవరైతే చనిపోయాడో, ఒక హిందూ 27 సంవత్సరాల హిందువుని అతి క్రూరంగా చంపేశారు అక్కడి వాళ్ళు. సో ఎవరిని వదిలిపెట్టేది లేదు దీంట్లో అని చెప్పి అతను అన్నాడు. కానీ ఏమీ అక్కడ జరగట్లేదు. కానీ ప్రజలందరూ కూడా ఈ షరీఫ్ ఉస్మాన్ హదీని ఎవరు చంపారు, ఆ ఇన్వెస్టిగేషన్ మాత్రం కావాలి అంటున్నారు. దీపు చంద్రదాస్ని మాత్రం పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. అఫ్కోర్స్ అక్కడ కొన్ని హిందూ సంఘాలు, హిందువులు ఏకమయ్యి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నప్పటికీ కూడా దాని మీద ఫోకస్ తగ్గింది. ఈ హదీ విషయంలో బాగా పాపులారిటీ వచ్చేసి, ఈవెన్ హదీ అనేవాడు పాపులర్ కాకపోయినా వాడు చనిపోయినందుకు వాడిని బాగా పాపులర్ చేసి దీన్ని ఒక పొలిటికల్ టర్మాయిల్ కోసం బంగ్లాదేశ్లో అక్కడ యూత్ వాడుకుంటోంది, అక్కడి మెజారిటీ పీపుల్ వాడుకుంటున్నారు. సో ఇది బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి. మరోవైపు దీనికి షేక్ హసీనా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏమిటి అంటే, ఈరోజు అంటే ఒకప్పుడు రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కోసం యూత్ను ఎట్లా అయితే అడ్డం పెట్టుకున్న గ్యాంగులు ఉన్నాయో, ఈరోజు ఆ గ్యాంగుల్లాగానే యూనుస్ ప్రభుత్వం కూడా ఈ యూత్ వెనక ఉంది. అసలు ఈ యూత్ మొత్తం ఇలా తయారవ్వడానికి కారణం, అసలు అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవ్వడానికి కారణం మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వమే. అతనికి చేతగాని ప్రభుత్వం ఇది. అతను ఏదో చేద్దామని చెప్పి నన్ను ఊస్ట్ చేశారు కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. దీనికి తోడు ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, భారత్ తోటి కూడా బంగ్లాదేశ్ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసుకుంటున్నాయి. అందులో యూనుస్ మొదటివాడిగా ఉన్నాడు. యూనుస్ ఎవరెవరో ఏ దేశాలు చెప్పినవి విని భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అని చెప్పి షేక్ హసీనా యూనుస్ విషయంలో ఒక పెద్ద మెయిలే రాసింది. అతన్ని చీల్చి చెండాడింది. యూనుస్ ఒక అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పి, యూనుస్ రాడికల్స్ అందరినీ కూడా, జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు వదిలి ఇలా ఊరి మీదకి వదిలితే దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి, అండ్ అవామీ లీగ్ విషయంలో కూడా బ్యాన్ చేయడము, అవామీ లీగ్ పార్టీ వాళ్లను జైళ్ళల్లో వేయడము, ఇవన్నీ కూడా చేసి తన సైకోయిజం తీర్చుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా పోగయ్యేసరికి మొత్తం బంగ్లాదేశ్ అంతా ఈ సైకోలతో నిండిపోయింది. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మళ్ళీ పూర్వ వైభవం రావాలి, డెమోక్రసీ రావాలి, ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి అని షేక్ హసీనా చాలా చాంతాడంత పెద్ద మెయిల్ అయితే రాసిపెట్టింది ఆవిడ. సో ఇది ఇక్కడ షేక్ హసీనా మాట్లాడిన మాటలు కావచ్చు. అండ్ యూనిస్ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఏం జరిగినా పర్వాలేదు, 2026 ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి అని USNYకి చెప్పడం అయితే జరుగుతుంది. యూఎస్కి కబురు పంపించాడనమాట. ఫిబ్రవరి 12, 2026 కంపల్సరీ. ఎందుకంటే యూఎస్ దీని మీద మతలబ్ ఏంటి అని చెప్పి పురమాయించింది. సెర్గియో గోర్ ఎవరైతే ఉన్నారో ఇండియా అంబాసిడర్ టు US, సో అతను అక్కడ కూడా అథారిటేటివ్గా ఉన్నాడు. సో అతను వెళ్ళి కనుక్కోవడం, లేదు ఎవడే నిలబడ్డా, ఇప్పుడు ఈ నిలబడ్డ వాళ్ళు అంతా ఇండిపెండెంట్స్, వీళ్ళంతా కూడా ఈ హదీ అనేవాడు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, వేరే పార్టీలకు సంబంధం లేకుండా. సో ఇండిపెండెంట్ని షూట్ చేశారు. ఆ తర్వాత ఇతను ఇంకొకతను ఎవరైతే సిక్దర్ అని ఉన్నాడో, ముత్తాలిబ్ సిక్దర్, ఇతను కూడా అదే పరిస్థితి, NCP నుంచి ఉన్నాడు అతను. సో వీళ్ళందరినీ కూడా షూట్ చేసినా కూడా ఏది ఉన్నా కూడా లేదు, ఫిబ్రవరి 12 ఎలక్షన్స్ అయితే జరుగుతాయని చెప్పి USకి చెప్పడం అయితే జరుగుతోంది. సో ఇది బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. మనము భారత్ అయితే చాలా క్లారిటీగా చెప్పింది, ఈ అన్నోన్ గన్మెన్స్ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు, ఈ గొడవలకు మేము కారణం కాదని చెప్పింది. ఇదొక ఎత్తు అయితే, మేము నిశితంగా పరిశీలిస్తున్నాము అనే విషయం భారత్ చెప్పింది. ఈవెన్ షేక్ హసీనా కూడా చెప్పింది, భారత్ మిమ్మల్ని అందరినీ చూస్తోంది అని చెప్పి చాలా కఠినంగానే చెప్పింది. ఇదొక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న RSS చీఫ్ మోహన్ భగవత్ ఆయన కూడా ఏమన్నారు, అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏకమవ్వాలి హిందువులము అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు.
ఈవెన్ ఢిల్లీలో కూడా ఈరోజు ఇప్పటికీ ఢిల్లీలో కూడా కొంతమంది హిందూ సంఘాలు ముందుకొచ్చి విశ్వ హిందూ పరిషత్ లాంటివి కూడా ముందుకొచ్చి వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. రేపటి రోజున దేశవ్యాప్తంగా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన హిందువుల్ని అక్కడ కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన ఇక్కడున్న హిందువులు మేల్కొనే విధంగా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు యాక్టివేట్ అయినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలంతా హిందువులే కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం భారత్ చేయాలి కాబట్టి ఇక్కడున్న హిందువులు చేయాలి కాబట్టి ఇదొక ఎత్తైతే భారత ప్రభుత్వంతో పాటు ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన ఏకమవ్వాలని చెప్పడం, దీనికి తోడు అక్కడ జరుగుతున్న మారణ కాండని హింసాకాండను ఆపాలని మనం కూడా చెప్పడం. ఎందుకంటే అక్కడ న్యూస్ పేపర్ల ఏజెన్సీలు 2 న్యూస్ పేపర్ ఏజెన్సీల మీద కూడా మూకుమ్మడి దాడి చేసి అక్కడున్న రిపోర్టర్లను తరిమి వెళ్ళగొట్టారు. ఒక ఎత్తైతే కొంతమంది రిపోర్టర్లను గొళ్ళాలు పెట్టి ఆడా మొగ అనే తేడా లేకుండా గొళ్ళాలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు వాళ్ళను. సో చాలా టార్చర్ అనుభవించిన పరిస్థితి. సో ఆ రకంగా మొత్తానికి అల్లకల్లోలం సృష్టించడంలో ఈ యూత్ అనే పేరు ఏదైతే ఉందో అక్కడ ఆ యూత్ అయితే సక్సెస్ అయింది. మరి ఈ యూత్ వెనక ఎవరున్నారు అనేది మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది. సో డీప్ స్టేట్ ఉందా, చైనా ఉందా, పాకిస్తాన్ ఉందా? అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటి అంటే పాకిస్తాన్ కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ జరిగే గొడవలకు ఊపందించే ప్రయత్నం కూడా చేస్తోంది. సో నేపాల్లో కూడా పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉంది. అది మనం మాట్లాడుకున్నాం. డీప్ స్టేట్ ప్రమేయం ఉన్నట్టుగా పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. అది ఉంది కూడా. ఎందుకంటే అక్కడ ఓలీ శర్మ విషయంలో బలన్ షా అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వీళ్ళందరితో టైఅప్ అయి ఉన్నాడు డీప్ స్టేట్ తోటి అనేది మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా పాకిస్తాన్ ఎలా చలిగాచుకోవాలి, ఎలా ఇంటరప్ట్ అవ్వాలి, మధ్యలో ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది కూడా ఆలోచిస్తూ ఒక రాయి వేసే ప్రయత్నంలో అయితే పాకిస్తాన్ ఉంది. అండ్ యుఎస్ కూడా దీన్ని గమనిస్తోంది. రెజిమ్ చేంజ్ కనుక జరగాలి అని అంటే ఎట్లాంటి పావులు కదిలించాలి అనే విషయంలో యుఎస్ కూడా ఇక్కడ స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తోంది. సో ఏదేమైనప్పటికీ ఒకవేళ ఎలక్షన్స్ జరిగే ప్రక్రియకే గనక ముందుకు వెళ్తే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే దాన్ని ఏం చేస్తారనేది మరి ముందు తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ఇది. సో ఇక్కడ బంగ్లాదేశ్ మాత్రం అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా భారత్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరేమంటారు ఇక్కడ కామెంట్ చేయండి. ఇందులో భారత్ బ్లేమ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా, రెస్పాన్స్ ఇవ్వాలా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. 1971లో ఎట్లాగైతే బంగ్లాదేశ్ని పాకిస్తాన్ చెర నుంచి విడిపించారో ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఇంటర్నల్గా ఎవరి చెర నుంచి ఎవరిని విడిపించాలి అనేది మీరు కామెంట్ చేయండి. బట్ అక్కడ యూఎస్ ప్రభుత్వం ఏమంటోందంటే ఇది మా ఇంటర్నల్ ఇష్యూ, భారత్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి యూఎస్ ప్రభుత్వం చెప్తోంది అక్కడ. మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి భారత్? ఈ నిప్పు అనవసరంగా భారత్ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.